విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురానున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ప్రతి మండలంలోనూ జూనియర్ కాలేజీ ఉండాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గిస్తున్నామని, త్వరలోనే వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని మండలిలో ప్రకటన చేశారు. అమరావతిలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ ఒప్పుకుందన్న లోకేష్, ఏపీలో అన్ని క్రీడలకు ప్రోత్సహిస్తామని సభలో ప్రకటించారు. టెక్స్ట్ బుక్ రివిజన్ చేశాం. అనవసరమైన సబ్జెక్ట్స్ భారం మన ప్రభుత్వం తగ్గించింది అధ్యక్ష. మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ అంటే ఎంబైపీసీ తిరిగి మళ్ళీ అమలు చేశాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండాలని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. జూనియర్ కళాశాలను కూడా మనం బలోపేతం చేయాలి, టైమింగ్ కొంచెం పెంచాలి, కాంటాక్ట్ అవర్స్ పెరగాలి అధ్యక్ష. ఏంటంటే పోటీ తత్వంలో మనం పోటీ పడకపోతే చాలా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. కంపిటిటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ తిరిగి ప్రారంభిస్తున్నాం, మెటీరియల్ అందజేస్తున్నాం. ఇప్పటికే మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసాం, స్కూల్ కిట్ అక్కడ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. వొకేషనల్ ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం అధ్యక్ష. జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తాం అధ్యక్ష. 3282 వేకెంట్ పోస్ట్ ఉన్నాయి. మీరే చెప్పారు, లీగల్ ఇష్యూస్ అనేక ఉన్నాయి. మేమందరం తల కింద తపస్సులు చేస్తున్నాం, ఈ సమస్యలు పరిష్కరించి రిక్రూట్మెంట్ చేయాలనేది లక్ష్యం పెట్టుకున్న అధ్యక్ష. ఐఐటి చెన్నై, టాటా గ్రూప్, ఎల్ఎన్టీ, టోక్యో యూనివర్సిటీ వీళ్ళందరితో కలిసికట్టుగా ఒక డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అమరావతిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో, అంటే లా యూనివర్సిటీ కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీ అధ్యక్ష. నాకు నారాయణ గారు కూడా ఈరోజు పొద్దున కూడా చర్చ జరిగింది, మాకు భూమి కావాలి, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని. అందరు తెలుసు, మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా వెళ్ళాను, అక్కడ జైషా గారిని కలిశాను అధ్యక్ష. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఎస్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ గారు కలిసి వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్, అంటే ఎక్కడైతే అహ్మదాబాద్ లో ఉందో అలాంటి ఒక స్టేడియం అమరావతిలో కడదాం, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొద్దామని ఆయన చెప్పారు. కేవలం క్రికెటే కాదండి, ఇతర స్పోర్ట్స్ లో కూడా మన పిల్లలు ముందరికెళ్ళిన ఆలోచనతో మన ప్రభుత్వం ఉంది. అది త్వరలో కూడా ఐఎస్బి మోడల్లో తీసుకుని చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష.